హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. శేషాచలం అడవి ప్రాంతంలో అరుదైన కప్ప గుర్తింపు వివరాలు ఇవే. శేషాచలం ఫారెస్ట్ ఉంది కదా, అక్కడ అరుదైన కొన్ని కప్ప ఉందంట. సో ఆ కప్ప ఏంటో చూద్దాం. శ్రీలంక భూభాగంలో ఎక్కువగా కనిపించే అరుదైన జాతికి చెందిన కప్ప చిత్తూరు జిల్లాలో విస్తరించి ఉన్న శేషాచలం అడవుల్లో ప్రత్యక్షమైంది. గోధుమ రంగులో ఉండే ఈ కప్పను జూలాజికల్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, ఆంధ్రప్రదేశ్ జీవన వైవిధ్య మండలి పరిశోధకులు గుర్తించారు. శ్రీలంకన్ సూడో ఫిటెలెస్ రీజియన్ గా పిలువబడే ఈ కప్ప తలకోనలో కనిపించిందని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో బెనర్జీ తెలిపారు. ఇదే అంట అరుదైన కప్ప అంట. మనం గతంలో చూసుకున్నాం బంగారం కప్ప వచ్చింది. ఇప్పుడు డిఫరెంట్ ఇంకో లేయర్ కప్ప అంటే ఇది. తిరుమల తిరుపతి ప్రాంతంలో విస్తరించిన శేషాచలం అడవి ప్రాంతంలో అరుదైన కప్ప కనిపించింది. శ్రీలంకలో కనిపించే అరుదైన జాతికి చెందిన శ్రీలంకన్ న్యూడోఫిలేటిస్ రిజియల్ గా పిలువబడే ఈ కప్పను పరిశోధకులు గుర్తించారు. శేషాచల అడవుల్లో ఈ కప్ప ఉందంటండి. ఇది యాక్చువల్ గా శ్రీలంక లాంటి ప్రాంతంలో ఉంటుందంట. బట్ అది ఇప్పుడు ఇక్కడ దొరికిందంట. శేషాచల అడవుల్లో గోధుమ రంగు చెవి పొద కప్ప ఉన్నట్లు తెలిపారు. తలకొన్న సమీపంలో ఈ కప్ప సంచారానికి సంబంధించిన వివరాలు ఆధారాలను శాస్త్రవేత్తలు, జీవన వైవిధ్య మండలి పరిశోధకులు వెల్లడించారు. ఈ అరుదైన కప్ప రాకో ఫోరిడే కుటుంబం కప్పల జాతికి చెందినగా చెప్తున్నారు. ఈ రాకో ఫోరిడే కుటుంబానికి చెందిన జాతీయ కప్పగా చెప్తున్నారంట. ఇది శ్రీలంకకు చెందిన చెప్తున్నారు. ఈ కప్పలు ఎక్కువగా తేమతో కూడిన లోతట్టు అడవి పర్వత ప్రాంతంలో ఉండే అడవులు, తోటల్లో ఉంటాయి. ఈ కప్ప వెనుక చర్మం ముదురు గోధుమ రంగు పట్టీలు, ఇతర గుర్తులతో బూడిద గోధుమ రంగుల్లో ఉంటుంది. భుజాలపై పసుపు ఆకుపచ్చ రంగు, మధ్యలో ఎరుపు గోధుమ రంగు. సాధారణంగా కప్పలు మనకి పచ్చగా కనబడతాయి. బట్ ఇవి చాలా డిఫరెంట్ షేడ్స్ అంట. అంటే చూడండి, ఏ రంగు? ఎరుపు, గోధుమ రంగు, పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటాయంట. శేషాచలం అడవి ప్రాంతంలో అరుదైన జంతువులు, జీవులు, మొక్కలు ఉన్నాయి. తాజాగా ఈ అరుదైన కప్ప జాడను కూడా కనిపెట్టారు. శ్రీలంకలో కనిపించే ఈ కప్పలు ఇప్పుడు శేషాచలం అడవి ప్రాంతంలో గుర్తించడం ఆసక్తికరంగా మారింది. వీటిని సంరక్షణ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. సో ఇప్పుడు ఇది శేషాచలం అడవిలో దొరికిందంటండి. ఈ కప్ప జనరల్ కప్పలు అనేది మన గ్రీన్ కలర్ లో ఉంటాయి. అసలు ఈ కప్ప ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీని గురించి జూలాజికల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఇది యాక్చువల్ గా శ్రీలంక ప్రాంతానికి చెందిన కప్ప అంట. అది ఇక్కడ శేషాచలం అడవిలోకి ఎలా వచ్చింది, దీని వెనక రహస్యం ఏంటి మొత్తం రీసెర్చ్ చేస్తున్నారంట. చూడండి, శేషాచలం అడవుల్లో ఎర్రచందనంతో పాటు వివిధ రకాల జాతికి చెందిన కొన్ని జంతువులు కూడా మనకి చాలా మంది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కనిపెట్టారు. ఇందులో భాగంగా ఇది కూడా బయటపడిందంట. ఇదే ఆ కప్ప. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.